కూటమి ప్రభుత్వ వ్యవస్థలో అవస్థలపై కోర్టులు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి చెలుబైన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గతంలో జగన్ నాడు నేడు పథకంలో హాస్టల్లో నువ్వు స్కూళ్లలోనూ అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. హాస్టల్లో పిల్లల సమస్యలతో సతమతమవుతూ ఉంటే ఇక చదువుపై దృష్టి ఏముంటుందని విచారం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. పోలవరం పూర్తిగా కేంద్రమే నిర్మించాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని రంగాల్లో విఫలం చెందిందని విమర్శించారు. లిక్కర్ పాలసీలో జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏ బ్రాండ్కి పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి పాపం ఏదో ఆశపడుతున్నారు అని ఎద్దేవా చేశారు. ఉరి తీయాలి అనడం మీరు ఏమన్నా న్యాయమూర్తా అని ప్రశ్నించారు. నరకాలి అనడం సబబా అని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మారింది, వెంటనే ఇసుక కొండలను అదృశ్యం చేసింది. ప్రభుత్వం మారింది, వెంటనే ఇసుక కొండలను అదృశ్యం చేసింది ఎవరన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మత్తులో ముంచి ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు విశాఖ పోర్టులో డ్రగ్స్ పట్టుకున్నారని నింద వేశారు. సమాధానం చెప్పాలని నిలదీశారు. కక్షపూర్తి రాజకీయాల కోసం ఏమాత్రం సందర్భం లేని వారిని కేసుల్లో ఇరికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రతి లారీకి 2 నుంచి 3 వేల రూపాయలు వసూలు చేస్తుంది ఎవరినైనా. చౌదరి గారు తమరి కాదా? ఇవాళ మీరు ఉరి శిక్ష వేయాలంటున్నారు. ఎవరికి? లిక్కర్ అంటే ఎవరో దొరకనటువంటి దానికి ఏదో మాట్లాడేస్తే సరిపోద్దని. మరి ఈ ప్రభుత్వంలో ఒక వారం 10 రోజుల క్రితం అమలాపురంలో, మచిలీపట్నంలో పాలకొల్లు కేంద్రంగా స్పూరియస్ లిక్కర్ వెళ్తుందే.